జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయితాః న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుందప్రసూనాయితాః స్రస్తాః శ్యామలకాయకాంతికలితాः యా ఇంద్రనిలాయితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః. ఎక్కడ వరుడు ఎక్కడ వధువు కూర్చున్నప్పటికీ కూడా వరుడు వధువు అలా తలంబ్రాలని పోసుకునేటటువంటి వేళ చదవబడేటటువంటి శ్లోకం ఇదే. ఈ శ్లోకాన్ని మామూలుగా చదివేస్తూ ఉంటారు, తలంబ్రాలు పోసేసుకుంటూ ఉంటారు. కానీ దాని అర్థాన్ని కానీ గమనిస్తే ఆశ్చర్యంగా కళ్ళలో కనిపిస్తుంది ఆ ఘట్టం. జానక్యాః కమలామలాంజలిపుటేయాః పద్మరాగాయితాః. సీతాదేవి చేతిలో తెల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి ముత్యాలని పూశారు. అమ్మా రాముని శిరస్సు మీద అలా ఓసారి ధరింప చెయ్యి అని. ఇలా చూస్తే పద్మరాగపు మణుల్లా ఉన్నాయిటవి. ఇదేమిటి? తెల్లని ముత్యాలు పోస్తే చేతిలో అవి పద్మరాగపు మణుల్లా అంటే మంచి బ్రహ్మాండంగా పండినటువంటి దానిమ్మ పండు లోపల ఎలా అయితే మనకు కనిపిస్తూ ఉంటాయో అది పద్మరాగపు రంగు అలా ప్రకాశిస్తున్నాడు. ఏమిటిది? ఆవిడ ఆ పద్మరాగాల్లా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈ చక్కనైన తెల్లని ముత్యాలని న్యస్తా రాఘవమస్తకే చ ఆ రామచంద్రుని యొక్క తల మీద పోసిందట. అవి అక్కడి నుంచి పడుతూ ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నాయంటే కుంద ప్రసూనాయిత మల్లెపూల్లా అలా పడ్డాయట అక్కడి నుంచి తల మీద నుంచి. ఇదేమిటి? పద్మరాగపు మణుల్లా దానిమ్మ పండు లోపల ఉండేటటువంటి ఆ రంగులో ఉన్నటువంటి తెల్లనైన ముత్యాలు అలా రామచంద్రుని తల మీద పోయిగానే పెద్దమైనటువంటి తెల్లనైనటువంటి స్వచ్ఛమైనటువంటి మల్లెపూల్లా ఉన్నాయా? ఏమిటిది? పడుతూ. అంతేకాదు స్రస్తాశ్యామలకాయ కాంతి కలితాయ ఇంద్రనీలాయిత. ఆ తల మీద నుంచి పడుతూ ఉన్నటువంటి ఆ తెల్లనైన ముత్యాలు ఇంద్రనీలమణుల్లా ప్రకాశించాయని. అంటే ఆకాశం నీలి మేఘం అంటామే, అలా నీలి మేఘపు రంగులో ప్రకాశించాయట. అటువంటి ఈ ముత్యాలు మీ అందరికీ శుభాన్ని కలిగించుగా కానీ శ్లోకానికి ఉన్న అర్థం. తెల్లవైన ముత్యాలు పోయడం ఏమిటి? ఆవిడ చేతిలో ఆ దానిమ్మ పండు లోపల పండినటువంటి అలా ఉండే పద్మరాగపు మణుల్లా ప్రకాశించడం ఏమిటి అరచేతిలో? ఆయన నెత్తి మీద పోయిగానే తెల్లని మల్లెపూల్లా ఉండడం ఏమిటి? జారుతూ పడుతూ ఉంటే ఇంద్రనీలపు మణుల్లా ఉండడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉందే. ఇంత శ్లోకం అర్థం లేకుండా రాశారా అనుకోకూడదు. పూర్వులు ఏ శ్లోకాన్ని రాసినా దాంట్లో ఏదో గంభీరమైన అర్థం ఉంటుందని అనుకుని ఆలోచించాలే తప్ప నోటికొచ్చినట్టు తిట్టేయడం అవివేకి, మూర్ఖుడు, అజ్ఞాని చేసే పని. ఏ సీతాదేవి చేయి ఈ చేతితో కలిపినప్పుడు అదిగో అలా దోసిలి ఏర్పడిందో ఆ దోసిలి లోపల పద్మరాగపు మణుల్లా అవి ప్రకాశించాయి అంటే అమ్మవారి అరచేయి అంత ఎర్రనైనటువంటి రంగులో ఉంది అని అర్థం. అంత చక్కనైనటువంటి ఎరుపు రంగులో ఉన్నటువంటి స్త్రీ బ్రహ్మాండమైనటువంటి సమ్రాజ్ఞి కాగలుగుతుంది, అంటే చక్రవర్తి యొక్క భార్య అవుతుంది అని సాముద్రిక శాస్త్రం తెలియచేసే విశేషం. అంచేతనే తెల్లగా ఉన్నటువంటి ముత్యాలు వేస్తా పద్మరాగపు మణుల్లా ప్రకాశించాయి. వాటిని రామచంద్రుని శిరస్సు మీద వేయగానే కుంద ప్రసూనాయిత మరింత బాగా ప్రకాశిస్తున్న తెల్లని మల్లెపూల్లాయే అని. అంటే రాముడి తల అప్పటికే నెరిసిపోయిందా అని అనిపిస్తుంది మనకి. కాదు, ఏ రాముడు క్షత్రియుడైనటువంటి వాడు వివాహ సమయంలో చక్కని తెల్లని తలపాగా ధరించి ఉండాలి. కాబట్టి తెల్లని తలపాగా మీద ఈ పోయబడ్డటువంటి పద్మరాగపు మణులు మరింత తెల్లగా స్వచ్ఛమైనటువంటి తెల్లని మల్లెపూల్లా ప్రకాశించాయి. అక్కడి నుంచి అవి జారి పడుతున్న సందర్భంలో రామచంద్రుని యొక్క ఆ శరీరం
నీలమేఘం ఆకాశంలో ఉండేటటువంటి మేఘంతో సమానంగా ఉండే శరీరం కాబట్టి, రాముడు నీలమేఘశ్యాముడు కాబట్టి అదిగో అవి ఇంద్రనీలమణుల్లా ప్రకాశించాయి. అటువంటి స్రస్తా శ్యామల కాయ కాంతి కలిత యా ఇంద్రనీలాయిత ముక్తస్థా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహిక. కాబట్టి అలాంటి ముత్యాల తలంబ్రాలు మీ అందరికీ శుభాన్ని కలిగించుగాక అని అర్థం. అంచేత మనం ఏం చేయాలి? ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా చదువుతున్నప్పుడు అమ్మవారి చేతిలో తెల్లని తలంబ్రాలు పోసినట్టు, ముత్యాల తలంబ్రాలు పోసినట్లు, ఆ ముత్యాలు అమ్మవారి చేతిలో ఉండే ఎరుపు ధనం కారణంగా పద్మరాగపు మణుల్లో ఉన్నట్టు, దాన్ని ఆవిడ సిగ్గుపడుతూ రామచంద్రుని శిరస్సు మీద వేసినట్టు, రామచంద్రుని శిరస్సు మీద తెల్లని తలపాగా ఉన్న కారణంగా అవన్నీ తెల్లనైనటువంటి అమోఘమైన మల్లెపూల్లా ఉన్నట్టు, అక్కడి నుంచి జారి పడుతూ ఉంటే ఇంద్రనీలపు మణుల్లాగా రామచంద్రుని శరీర కాంతిని బట్టి అలా అయినట్టు అమోఘంగా ఆలోచించుకోగలిగితే, కళ్ళలో ఊహించుకోగలిగితే ఈ శ్లోకం మరింత గొప్పగా మనకు అర్థమవుతుంది. ఆ ముత్యాల తలంబ్రాలు మనకి స్వయంగా కళ్ళకి కనిపించి తీరుతాయి. ఆ ముత్యాల తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి నమస్కరించుకున్నట్లయితే మన ఇళ్లలో ఉండేటటువంటి వివాహం కానీ అదిగో కన్యలకి అలాగే పిల్లలకి వివాహాలు తప్పక నిశ్చయమై చక్కగా విఘ్నం లేకుండా పూర్తిగా వివాహాలు అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది అని ఈ శ్లోకం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ఆ దృష్టితో రామచంద్రుని యొక్క తలంబ్రాల ఘట్టాన్ని మనం నిరంతరం ఆలోచించుకోవాలి. కళ్ళలో ఎప్పుడూ శ్లోకం చదువబడుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని ఊహించుకోగలగాలి. స్వస్తి.